పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, రిలీజ్ అయిన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 వరల్డ్ వైడ్గా సూపర్ సక్సెస్గా రన్ అవుతుంది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ కోట్ల కొద్ది కలెక్షన్లు రాబడుతుంది. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 1 హీరోగా అల్లు అర్జున్ నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మాట కాస్త అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు. కాకపోతే పుష్ప 2 సృష్టిస్తున్న రికార్డులు, రాబడుతున్న కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం దాదాపు ప్రతి చోట కూడా పుష్ప హవానే నడుస్తుంది. ఇదంతా చూసుకుంటే ఇండియాలో నెంబర్ 1 హీరో ప్రస్తుతం అల్లు అర్జునే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇండియాలో నెంబర్ 1 హీరో అల్లు అర్జున్, ఈ మాటను జస్టిఫై చేస్తూ మనం పుష్ప 2 నెంబర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఎస్, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎవరెస్ట్ స్థాయికి వెళ్ళిపోయింది, ఇండియాలో నెంబర్ 1 హీరో అయిపోయాడు అని దాదాపు చాలా మంది మీరంతా ఒప్పుకునే పరిస్థితికి వస్తారు. ఒకసారి నెంబర్స్ మనం చూసుకుందాం. వరల్డ్ వైడ్గా పుష్ప 2 డే 1 రికార్డ్ గురించి మాట్లాడితే 294 కోట్ల వసూళ్లతో ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. హిందీలో ఇప్పటి వరకు ఉన్న షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డు బ్రేక్ చేస్తూ 72 కోట్లతో హైయెస్ట్ డే 1 రికార్డు సృష్టించింది బాలీవుడ్లో. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ డే 1 రికార్డు క్రియేట్ చేసింది. ఇక తమిళనాడు, కర్ణాటకలో ఆల్ టైమ్ హైయెస్ట్ డబ్బింగ్ సినిమా డే 1 రికార్డు కూడా పుష్ప 2 సాధించింది. కేరళలో గతంలో ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా డే 1 రికార్డు అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. డే 1 రికార్డులతో సుమారు 20 రాష్ట్రాలకు పైగా పుష్ప 2 నిలిచింది. 3 రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ 2గా నిలిచింది. ఇక డే 2 రికార్డ్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 449 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గంటకు 1,00,000 టికెట్లు బుక్ అయిన రికార్డు కూడా పుష్ప 2 పేరు మీదే ఉంది. హిందీలో మరో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా రికార్డు సృష్టిస్తూ 59 కోట్లు వసూలు చేసింది. 24 గంటల్లో 10 లక్షల టికెట్లు బుక్ అయిన రికార్డు సాధించింది పుష్ప 2. ఇక డే 3 రికార్డ్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 621 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఒకే చిత్రం 50 కోట్ల కలెక్షన్స్ను మించి వసూలు చేస్తూ హ్యాట్రిక్ కొట్టిన చిత్రంగా నిలిచింది. అంటే వరుసగా 3 రోజులు 50 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఒకే రోజు 70 కోట్ల నెట్ కలెక్షన్స్ను హిందీ చిత్రం కానీ వేరే ఏ చిత్రం కలెక్ట్ చేయని పరిస్థితుల్లో పుష్ప 2 4 రోజుల్లో 3 సార్లు ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా గంటలో 1,00,000 టికెట్లు సేల్ చేస్తూ సుమారు 3 రోజుల పాటు ఇదే రికార్డును కొనసాగించింది పుష్ప 2. ఇక బాలీవుడ్, ఇండియా సినిమాకి ఫేస్గా ఉన్న బాలీవుడ్లో పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో సపరేట్గా బాలీవుడ్లో పుష్ప రికార్డ్స్ గురించి మాట్లాడితే హైయెస్ట్ డే 1 హిందీ నెట్ కలెక్షన్స్ 72 కోట్లు రాబట్టింది పుష్ప 2. హైయెస్ట్ డే 2 హిందీ నెట్ కలెక్షన్స్ 131 కోట్లు రాబట్టింది. హైయెస్ట్ డే 3 కూడా 74 కోట్లతో పుష్ప పేరు మీదే ఉంది. హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్స్ 86 కోట్లు ఆదివారం 4వ రోజు చోటు చేసుకుంది. ఫాస్టెస్ట్ 200 క్రోడ్ 3 రోజుల్లో హిందీ నెట్. హైయెస్ట్ వీకెండ్ హిందీ నెట్ కలెక్షన్స్ 291 కోట్లతో వారాంతం అంటే 4 రోజుల్లో 291 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2. ఇప్పుడు ఆల్ టాప్ 3 హైయెస్ట్ సింగిల్ డే హిందీ నెట్ కలెక్షన్స్ పుష్ప 2నే దక్కించుకుంది. డే 4లో 86 క్రోడ్స్, డే 3లో 74 క్రోడ్స్, డే 1లో 72 క్రోడ్స్ రాబట్టింది. ఇక తమిళనాడులో ఫస్ట్ వీకెండ్ టాప్ గ్రాసెస్లో బాహుబలి, త్రిబుల్ ఆర్ ఉండగా ఇప్పుడు ఆ రికార్డును పుష్ప సొంతం చేసుకుంది. తమిళ హీరో లేని ఒక చిత్రం అక్కడ 3 రోజుల పాటు వరుసగా డబుల్ డిజిట్ వసూలు చేయడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. బాలీవుడ్లో ఒక్క రోజులో 50 కోట్లు వసూలు చేయడం కష్టం, కానీ అల్లు అర్జున్ పుష్ప 2 ఏకంగా 84 కోట్లు నెట్ వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ హిందీలో 300 కోట్ల వసూళ్లకు 6 రోజులు పట్టగా పుష్ప కేవలం 5 రోజుల్లోనే ఈ రికార్డును సాధించింది. కేజీఎఫ్ సినిమా 800 కోట్లు వసూలు చేయడానికి 11 రోజులు పడితే పుష్ప 2 కేవలం 4 రోజుల్లో ఆ వసూళ్లను చేసి చూపించింది. త్రిబుల్ ఆర్, కల్కి, సలార్ వంటి చిత్రాలు హిందీ లైఫ్ టైం కలెక్షన్లు పుష్ప 2 కేవలం ఒక్క వీకెండ్లో చేసి చూపించింది. నాన్ హాలిడే, నాన్ ఫెస్టివల్ వీకెండ్లో ఇంత భారీ మొత్తంలో వసూలు చేసిన చిత్రం పుష్ప 2 మాత్రమే. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఉన్న ఫస్ట్ వీకెండ్ హైయెస్ట్ ఇండియన్ సినిమా రికార్డు సైతం పుష్ప 2 చిత్రం
కొల్లగొట్టింది. న్యూజిలాండ్లో సౌత్ ఇండియన్ సినిమా ఇంతవరకు ఎప్పుడు కలెక్ట్ చేయనంత వీకెండ్ కలెక్షన్స్ను పుష్ప 2 కలెక్ట్ చేసి చూపించింది. కర్ణాటకలో 50 కోట్ల మార్కును, అలాగే గుజరాత్లో హైయెస్ట్ సింగిల్ డే రికార్డును సాధించింది. గత 4 రోజులుగా రోజుకి 100 కోట్లు మార్కు కాకుండా హాఫ్ డేకి 100 కోట్లు వసూలు చేస్తూ ఈ 4 రోజుల్లో 829 కోట్లు వసూలు చేసింది. అంటే రోజుకి సుమారు 250 కోట్లు వసూలు చేసింది అన్నమాట. సో ఆల్ టైమ్ ఇండియన్ డే 1 రికార్డ్, ఆల్ టైమ్ ఫస్ట్ వీకెండ్ రికార్డ్, ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ రికార్డు ఇప్పుడు పుష్ప 2 చేతిలోనే ఉన్నాయి. సో ఈ రికార్డులన్నీ చూసినప్పుడు దాదాపు ఏ చిత్రమైనా కొన్ని ఏరియాస్లోనే టాప్ 1లో లేకపోతే అక్కడ వాళ్ళ స్టామినాని చూపిస్తూ ఉంటుంది. కానీ పుష్ప 2 అనేది దాదాపు ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడైతే పెద్ద సినిమాలు పెద్ద రికార్డులు ఉన్నాయో అలాంటి చోట్ల చాలా తక్కువ టైంలోనే ఆ రికార్డును, ఆ నెంబర్స్ను బీట్ చేసింది పుష్ప 2. సో ఈ నెంబర్స్ అన్నీ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 1 హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. ఆ పేరు వినిపించేలా చేసింది పుష్ప 2. మరి పుష్ప 2 రికార్డ్స్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.